ఎంత ఇస్తున్నారండి చికెన్? చికెన్ 150 grams సార్, 157.5. మీరు 3 times చికెన్ కదా? 3 వారానికి 3 సార్లు సార్. అదే మరి మీరు 150 ఎట్లా ఇస్తారు? మీ హెడ్ వచ్చారా? ఏబిసిడబ్ల్యూమా? మరి చెప్పారమ్మా వీళ్ళకి? 7 days సార్ క్యాలిక్యులేట్ చేస్తాం. 7 daysలో సార్ దాంట్లో ఎట్లా 3 times ఎంత రోజుకు? రోజుకు 135 అట్లా పడుతుంది సార్. కాదండి పడదా పర్ క్యాపిటా 7 days క్యాలిక్యులేట్ చేస్తారు కదా, రోజుకి ఎన్ని గ్రాములు? 45 grams. మరి 3 daysకి ఎంత అవుతుంది? 3 days కంటే సార్ 7 రోజులు ఫుల్ క్యాలిక్యులేట్ చేస్తాం సార్. అదే ఎంత అవుతుంది? 125 అవుతుంది. కాదు మీకు కూడా వెళ్దామా. మీరు మీటింగ్కి వచ్చారా? యూఎంఎస్ నెంబర్ 8 ఉందా మీ దగ్గర? అదే సార్ అది ఇంట్లో పెట్టుకొని ఉంటాం కాబట్టి. ఎన్ని గ్రామ్స్ చికెన్ ఉంది? 45 grams. వారానికి ఎంత అవుతుంది? 315 grams అవుతుంది. డివైడెడ్ బై 3 అయితే 125, 110 వస్తుంది. 105. 105. 105 ఇవ్వాలి మీరు. ఏమేమో చెప్తా 150 అంటారు. అంటే మీ లెక్కచారం మీకే తెలియదు ఎంత ఇస్తా ఉన్నారో. ఎట్లా చెప్పండి? మీరు 150 అంటారు, ఎట్లా 150 అవుతుంది? 105 ఇవ్వాలి. 125 రాస్తున్నాం సార్. ఎట్లా రాస్తారు అట్లా? పర్ హెడ్ 125 ఇస్తే మీరు చాలా నష్టపోతారండి సార్. సరిపోదని సార్. అరే సరిపోయింది ఇంకా తక్కువ పెడతా ఉన్నారు మీరు. 125 ఎట్లా పెడతా ఉన్నారు? ఎంతమంది స్ట్రెంగ్త్? 65 సార్. 65. ఎన్ని కేజీలు వేశారు? 5.5 సార్. 47 మంది సార్. 40 మంది. మరి చాలా ఎక్కువ వేశారే. 47 మందికి 6 కేజీలు చాలా ఎక్కువ వేశారే. పిల్లలు తింటారు కదా సార్. ఇక్కడ ఏమైనా నైట్ ఇంటికి పోయే వాళ్ళు ఉన్నారా పిల్లలు? అంత అవుటర్స్. అంతా అవుతారు. మరి మీకు డబ్బులు 1400 అటాచ్ చేస్తే అవుతా ఉంది. ఎగ్స్ ఎన్ని ఇస్తా ఉన్నారు? ప్రతిరోజు శనివారం సార్, వారానికి 6 సార్లు సార్. ఏం పేరు మీ పేరు? జయప్రసాద్ రాజు సార్. బాగా చేస్తున్నావు మనం. ఇంత చికెన్ ఇస్తా ఉన్నావు అంటే గ్రేట్. అందరు తగ్గించి ఇస్తా ఉన్నారు. నేను కొట్లాడుతా ఉన్నాను, నువ్వు ఎక్కువ ఇస్తా ఉన్నాను, నీతో కొట్లాడాల్సి వస్తుంది. సార్ దాంట్లో అడ్జస్ట్ అవుతుంటాను. గుడ్డబ్బా బెండకాయ చిక్కు మటకాయ కలిపి చేస్తారా? బెండకాయ చేస్తారా? కూర ఫ్రై సాంబార్ పెట్టారా? ఎన్ని గ్రాములు వేశారు? ఎన్ని కిలోలు వేశారు? 1.5 kg 30 గ్రాములు. రాజు నువ్వు పిల్లలు హ్యాపీగా ఉన్నారబ్బా నీ? వెరీ గుడ్. బాగున్నారంతా? బాగుందా? ఇక్కడ భోజనాలు బాగున్నాయా? ఎన్ని ఎగ్స్ ఇస్తున్నారు వారానికి? చికెన్ ఎన్ని ముక్కలు వస్తూ ఉన్నాయి? 1 గంట నిండా. అవునా? మిల్క్ ఇస్తున్నారా మార్నింగ్? నైట్ అరటిపండు ఇస్తున్నారా? బాగుంది. ఇక్కడ స్కూల్లో బాగుంటుంది, ఇక్కడ బాగుంటుందా? రుచి బాగుంటుందా? ఎంతమంది ఉన్నారండి వంట వాళ్ళు? 2 ఉన్నారు సార్. ఒక వాచ్మెన్ ఉన్నారు సార్. 3. అన్ని గవర్నమెంట్ అవుట్ సోర్సింగ్ ఏమన్నా? అవుట్ సోర్సింగ్ వర్కర్ ఉన్నారు సార్. 2 రెగ్యులర్. వెరీ గుడ్. అన్నీ బాగున్నాయి మీకు ఇక్కడ. పెద్ద హాస్టల్ రా. ఇంతమందికి 50 మందికి పెద్ద హాస్టల్. ఎనీహౌ గుడ్. బాగా చదువుకోండి, మంచి భవిష్యత్తు ఉండాలి మీకు. ట్యూటర్స్ ఉన్నారండి? ట్యూటర్స్ లేరు సార్. మాకు 2వ వార్డెన్ ఉన్నారు సార్. అక్కడ మీకు కావాలి సార్. ఆయన సార్ ఆయన టీచర్ చూస్తారు సార్. అదే సార్. అన్ని ఐటమ్స్ కూడా ఫోటో తీసాం సార్. ఎప్పుడు సార్ ఏ రోజు కారు ఓకేనండి గుడ్. వేరే హాస్టల్ మీరు ఇంతకుముందు పని చేసిందా? ఎక్కడ పని చేశారు? చికెన్ ఇంతకు మీదనే. అవును సార్. ఏం హాస్టల్ ఉంది అక్కడ? బీసీ హాస్టల్ సార్. అక్కడ దాదాపు మేము ఇంతకుముందు ఒకసారి మీటింగ్ పెట్టాము, వచ్చారా మీరు? అప్పుడు మీ ఏఎస్డబ్ల్యూలో వచ్చి ఉంటారు. ఏబిసిడబ్ల్యూ అదే 2022లో పెట్టాను కలెక్టరేట్లో. బాగా చదువుకోవాలి మీరు. మీకు మంచి భోజనాలు ఇస్తున్నారు, 3 సార్లు చికెన్ ఇస్తున్నారు. మీ సారు అందరికంటే ఎక్కువ పెడతా ఉన్నాడు. మీ సారుకు మీరు అందరూ రుణపడి ఉండాలా. మీరు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటేనే మీ సార్కి హ్యాపీ. నా హాస్టల్ పిల్లలు నేను చూసుకునే హాస్టల్ పిల్లలు మంచి మార్కులు వచ్చాయని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు.
అర్థమైందే? వెరీ గుడ్ అబ్బా, మీరు అందరికీ ఆదర్శంగా ఉన్నారు. మీకు చిన్న సన్మానం. సార్ వెరీ గుడ్. రండిమ్మా. నమస్తే అమ్మా. ఎంతమంది స్ట్రెంగ్త్ ఉన్నారమ్మా? ఈరోజు 127 మంది ప్రజలు టోటల్ సార్. స్ట్రెంగ్త్? టోటల్ 155 మంది సార్. టీచర్ స్టాఫ్ అంతా ఉన్నారండి? స్టాఫ్ అందరూ ఉన్నారు సార్. అన్ని సబ్జెక్ట్స్ ఉన్నారా? సబ్జెక్ట్స్ ఉన్నారు సార్. గతంలో కొద్దిగా తక్కువ ఉన్నారు ట్రైబల్ అది హాస్టల్స్. ఇప్పుడు మనకి మొన్న డిఎస్సిలో ఏమో DSC లో ఫిల్అప్ చేశారు. వచ్చేసారు సార్. స్నాక్స్ పెట్టేశారా? బొరుగులా? బరువులు సార్. అవును. గంజి ఉంచుతున్నారా? లేదు కదా? లేదు సార్, మన 45 డేస్ సార్. అక్కడ కూడా ఎప్పుడు ఉంచేది లేదు సార్. 45 కాకముందు కూడా ఉంచేది లేదు సార్. ఏంటి కర్రీస్ ఈరోజు? చిక్కుడుకాయ కర్రీ, ఈరోజు సాంబారు చిక్కుడుకాయ కర్రీ సార్. ఎస్. బటర్ మిల్క్ సాంబారా అయితే ఉందా? బాగున్నారా? టెన్త్ క్లాస్ ఉన్నారా? 6th నుంచి ఉన్నారా ఎవరన్నా 10th క్లాస్ పిల్లలు? 6th నుంచి ఇక్కడే ఉన్నారా? 3rd నుంచా? 3rd క్లాస్ కూడా ఉంది ఇక్కడ? 3rd to 10th కదా? 3rd క్లాస్ పిల్లలు ఎవరు? చేతులు ఎత్తండి. 3rd క్లాస్. ఏ ఏరియా మీదంతా? ఎక్కడ చుట్టుపక్కల? ఇంతకుముందు నేను వచ్చాను ఇక్కడికి, గుర్తుందా? 6th క్లాస్ నుంచి చదివే పిల్లలు. ఒక 3 years బ్యాక్ వచ్చాను. 3 years బ్యాక్ వచ్చాను. నైట్ వచ్చాను. భోజనాలు బాగున్నాయి ఇక్కడ? మార్నింగ్ మిల్క్ వస్తుందా? వీక్లీ ఎగ్స్ ఎన్ని ఇస్తున్నారు? 6 కాదే, చికెన్ ఇచ్చినప్పుడు ఇస్తున్నారా? మధ్యాహ్నం కర్డ్ ఇస్తున్నారా? పెరుగు? ఈవినింగ్ స్నాక్స్? నైట్ బనానా? ఏమి ఇవ్వట్లేదు ఇంకా? అన్నీ ఇస్తున్నారా? వెరీ గుడ్. అన్నీ ఇవ్వాలి. చికెన్ ఎన్ని పీసులు వస్తాయి? ఫిక్స్ అయిపోయారా? అది 6 అని చెప్పొద్దు, 5, 6, 7 ఆ మధ్యలో ఎన్నో పడతాయి సార్, మా అదృష్టాన్ని బట్టి అని చెప్పాలి. టిఫిన్స్ బాగున్నాయా? ఒక టిఫిన్ మారుస్తా. ఏదైనా టిఫిన్ మార్చాలా? ఉప్పా బదులు ఎగ్ రైస్ తింటారా? ఎగ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎగ్ ఉండదు ఆ రోజు, బాయిల్డ్ ఎగ్ ఉండదు. ఓకేనా? మీకు మంచి మంచి రిజర్వేషన్స్ ఉన్నాయి. బాగా చదువుకుంటే కన్నా మంచి మంచి జాబ్స్ వస్తాయి. అర్థమవుతుందా? బాగా చదవండి ఇష్టంగా. మీకోసం ఇక్కడ చూడండి, ఇంత పెద్ద బిల్డింగ్లు బాడెక్కు తీసుకున్నారు. అందరు టీచర్లు ఉన్నారు. గతంలో ఒక 6 months బ్యాక్ టీచర్స్ సరిగా లేరు. 6 months నుంచే ఫుల్ చేశారు అందరికీ, అన్ని టీచర్లు. బ్రహ్మాండంగా ఉంది మీకు. మంచి వాతావరణము, మంచి చదువుకోవడానికి ఇక్కడ బాగుంది. కాబట్టి మీరు బాగా శ్రద్ధగా చదువుకోవాలి. టీచర్లు చెప్పినట్టు బాగా విని, ఎక్కడ కొట్టుకోకుండా, తిట్టుకోకుండా, అరుచుకోకుండా, ఎవరు అలాడకుండా అన్ని జాగ్రత్తగా మీరు చదువుకుంటే కానీ మీ లైఫ్లు బాగుంటాయి. ఫ్యూచర్ మీ తల్లిదండ్రులు మీరు బాగా చదువుకుంటారని ఇక్కడ వదిలేశారు. కాబట్టి మీరు బాగా చదువుకోవాలి ఇష్టంగా. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. చికెన్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు అంత 157 grams ఇవ్వలేకపోతున్నాం. 157.5 grams. మేము కొంచెం కన్జ్యూమ్ చేసుకొని జాగ్రత్త చేసుకోవాలండి. అది మేము డిస్కస్ చేయకూడదు. పోతే మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుంది. మీ నోట్లోంచి వర్డ్ రావాల్సింది 157.5 grams. దాని పరిస్థితులు బట్టి 110, 120 అట్లా మేనేజ్ చేసుకోండి. తప్పదు. ఓకేనమ్మా. ఆల్ ది బెస్ట్. బాయ్.